ఒక్కసారి తప్పు చేసినా దానికి శిక్ష ఎంతో కాలం అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ అవమానాన్ని నేను జీవితాంతం మర్చిపోలేను. ఆ క్షణాన నేను వారి కౌగిట్లోనే ఉన్నాను, మనసులో కాదు. రాజేశ్వరి, ఐ లవ్ యూ. కడుపులో లేంది కౌగిలించుకుంటే వస్తుందా? కోపం వస్తే మీరు మరింత అందంగా ఉంటారు. అలాగని మీరు అనవసరంగా మీరు మా మీద కోపం తెచ్చుకోవడం న్యాయమే అంటారా? కనీసం కారణమన్నా చెప్పండి. ఇంత పొద్దున్నే మా జాబిలమ్మ సూర్యుడి కన్నా ఎక్కువ తీక్షణంగా ఎందుకున్నట్టు? గాయత్రి, గాయత్రి, గాయత్రి మాట్లాడలేదు. తనకి బాగా కోపం వచ్చిందన్నమాట. కానీ ఎవరి మీద? ఐఎమ్ సారీ. తప్పు చేస్తే సారీ చెప్పాలి, హత్య చేస్తే కాదు. కానీ గాయత్రి, మేము అసలు ఏం చేశామని? అదంత చిన్న విషయం అంటారా రాణాగారు? ఇలా చెప్పి అలా మర్చిపోవడానికి ఇక నేను గుర్తు చేసే లాభం ఏంటి? గాయత్రి, ప్లీజ్ మాతో చెప్పండి. మాకు నిజంగానే తెలీదు మీకింత కోపం రావడానికి మేమంతలా ఏం అపరాధం చేశామో. అయినా అదేమిటో మీరు చెప్పకపోతే మరి మాకు కారణం ఎలా తెలుస్తుంది? గాయపరిచినా మీకు తృప్తి కలగలేదా? దాని మీద ఇంకా కారం చల్లాలా? గాయత్రి, కాస్త మేము చెప్పేది వినండి. మేమంతలా ఏమన్నామని? అతి వశీకరణం అంటే ఇంతేనా? పొద్దుటి నుంచి రాణాగారు గాయత్రి గాయత్రి అని కలవరిస్తున్నారు. కాలం కలిసి రాకపోతే పేమీది పంచని పక్షులు ఎత్తుకుపోతాయి. నిన్న ఈ చిత్రం మీద నీళ్లు పడుండకపోతే ఆ రాణాగారు ముమ్మాటికి వశీకరణం నుంచి తప్పించుకునేవారు కాదు. అయితే ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా అదుపు తప్పలేదు. రాణాగారికి గాయత్రికి మధ్య కలహం రానే వచ్చింది. ఈ కలహాన్ని ఎంత పెద్దది చెయ్యాలంటే వారి బంధం ఇక ఎన్నటికీ వారిని కలవనివ్వకూడదు. మరి ఇది ఎలా జరుగుతుంది? అమ్మా, నా మాట విను. మాట్లాడద్దు అమ్మా. అత్తగారు, నమస్కారం. అత్తగారు, మీరెప్పుడొచ్చారు? ఎవరు మాకు చెప్పనే లేదు. ఈవిడెవరో తెలుసా? వీరే మా రెండవ భార్య రాజేశ్వరి. సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించరా పిన్నమ్మా? రోజు చూసేందుకేనా మీరు మా గాయత్రిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చింది? చెప్పండి రాణాగారు. అమ్మా, నువ్వు నార్మల్. ఈ రోజు నేను మాట్లాడతాను, మీరు విని తీరాలి. రాణాగారు, ఒక ఆడది ప్రపంచానైనా ఎదిరించగలదు, కానీ తన సౌభాగ్యమే తన నుండి దూరం అవుతుంటే తను తట్టుకోలేదు రాణాగారు.
కారణంగా గాయత్రి ఈ రోజు ఈ జీవితం వల్ల తయారైంది. పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు కదా మీరు, గాయత్రిని జాగ్రత్తగా చూసుకుంటానని, సంతోషంగా ఉంచుతానని. కానీ ఇదేనా మీ న్యాయం? కానీ ఇంతకీ మేమేం చేశాం? ఇదే నా గాయత్రికి మీరు ఇచ్చిన బహుమానం ఇదేగా. భార్యగా తనని ఇంటికి తీసుకొచ్చి ఈ రోజు సవతిగా మార్చేశారు మీరు. సవతిగా కాదు పిన్నమ్మా, దాసి. మాట్లాడకండి రాజేశ్వరి. మీరో విషయం మర్చిపోతున్నారు. రాణి గాయత్రి రాణా గారి భార్యే కాదు, ఈ ఆమిర్ కోట్కి రాణి కూడా. అయితే మేమేమైనా ఇక్కడ దాసిలమా? మేము ఆమిర్ కోట్కి రాణులం. మీకేమైంది రాణా గారు? మీరెందుకు ఇలా మారిపోయారు? రాణా గారు మీరే చెప్పండి. ఈ అమ్మాయి మీ భార్య లేక దాసీనా? దాసి. ఎంత ధైర్యం! మా భర్త ఆమిర్ కోట్కి రాజైన రాణా ఇంద్రవదన్ సింగ్ మీదే చేయి చేసుకుంటారా? మీకు తగిన శిక్ష పడాల్సిందే. రాణా గారు, మీరు ఈ సాహసానికి సమాధానం ఇవ్వక తప్పదు రాణా గారు. ఏది ఏమైనా సరే ఈవిడ మా సవతికి తల్లే కావచ్చు కాక, ఆవిడ వయసు చూసి జాలేస్తుంది. దాసి, మేము నీకు ఒక అవకాశం ఇస్తున్నాం. మీ అమ్మ చేసిన ఈ సాహసానికి శిక్ష నువ్వనుభవించు. అప్పుడైనా మీ అమ్మని కారాగారానికి పంపకుండా ఉంటాం. ఏమంటారు రాణా గారు? మీరు సరిగ్గానే చెప్పారు. మేము ఈ దాసిని ఎలా శిక్షించాలో చెప్పండి. మీ పాదాలు బాగా మురికిగా అయిపోయాయి రాణా గారు. తన పుట్టింటి వారి ముందు మీ పాదాలు తొడవమని ఈ దాసికి చెప్పండి. రాణాగారి ఏదో నిద్ర నుండి లేచినట్టు మీకు అనిపించడం లేదా? మీకు మాయలు మంత్రాల మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ నాకు అనిపిస్తోంది రాణాగారి మీద ఎవరో మంత్ర ప్రయోగం చేశారు. గాయత్రి, మీ దెబ్బలు వాటంతట అవి నయం అవుతున్నాయి.